ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాని కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయడలా కామెంట్స్ రూపంలో మీరు మాకు తెలియపరిస్తే తప్పక వాటన్నిటి కొరకు మేము మా సంఘము ప్రార్థిస్తాం. దేవుడు మీ పట్ల తన కార్యాలు జరిగించే గొప్ప దేవుడై ఉన్నాడు. అదే రీతిగా మా కొరకు, మా పరిచయ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇశ్రాయేళ్ల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చదు అని యెహోషువతో సెలవిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలులకు దేవుడు ఏర్పరిచిన, దేవుడు ఎన్నుకున్న రెండవ నాయకుడైన యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఇశ్రాయేలులకు యెహోషువకు దేవుడు ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానం వచ్చినాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలులకు దేవుడు వాగ్దానం చేసిన రీతిగా వాగ్దాన దేశమైన కనానుకు వెళ్ళే చేరే ప్రయాణ మార్గంలో దేవుడు వారికి తోడై ఉండి ఎదురయ్యే ప్రతి శత్రువులపై దేవుడు ఘన విజయాలను అనుగ్రహిస్తూ దేవుడు నడిపించినట్లు మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 11వ అధ్యాయం మనం ఏదైతే వాగ్దానం వచ్చిన చదువుకున్నామో ఆ 11వ అధ్యాయంలో మనం చూస్తే వాగ్దాన దేశమైన కనాను యొక్క ఉత్తర భాగాలను ఏ విధంగా దేవుడు ఇశ్రాయేళ్ల వశము చేసి ఉన్నాడో, ఏ విధంగా విజయం ఇచ్చాడో ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 11వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు హాజోరు రాజైన యాబీను దేవుడు ఇశ్రాయేళ్లకు దయచేస్తున్న ఘన విజయాలను గూర్చి విని ఎలా దేవుడు ఇశ్రాయేళ్ల శత్రువులను ఇశ్రాయేల్ వశము చేసి గొప్ప విజయాలు కలుగు చేస్తున్నాడో విని ఈ ఆసోరు రాజైన యాబీను, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు కొంతమందిని సమకూర్చుకొని యుద్ధానికి బయలుదేరి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ హాసోరు గురించి మనం చూస్తున్నప్పుడు ఈ హాసోరు కనాను దేశంలో ప్రధానమైన పట్టణమని యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఈ హాసోరులో ఉన్నవారు బలిష్ఠులు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హాసోరు రాజు అయిన యాబీను ఇశ్రాయేలుకు దేవుడు కలుగు చేస్తున్న విజయాలను గురించి విని ఏం చేశాడంటే మాదోను రాజైన యోబాబుకు, షిమ్రోను రాజుకు, అక్షాపు రాజుకు, ఉత్తర దిక్కునున్న మన్య దేశంలోను, కిన్నెరెతు దక్షిణ దిక్కునున్న ఆరాబాలోను, షెఫేలాలోను, పడమట్నున్న దోరు మన్యంలో ఉన్న రాజులకు, తూర్పు పడమటి దిక్కులు అందలి కనానీలకును, అమోరీలకును, హిత్తీలకును, పెరిజీలకు, మన్యంలో ఉన్న యెబూసీలకు, మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీలకు వర్తమానం పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వర్తమానం పంపించాడో వారందరూ కూడా సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైన్యాన్ని సమకూర్చుకొని, విస్తారమైన గుర్రాల్ని, రథాల్ని సమకూర్చుకొని ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వారు బయలుదేరి మేరోము నీళ్ళ యొద్దకు వచ్చి దిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. విస్తార శత్రు సైన్య సమూహముల ద్వారా భయముతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానం వచనంగా యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. విస్తారమైన ఇసుక రేణువులంత విస్తారమైన సైన్యము వారి ఎదురుగా వచ్చి వారితో యుద్ధం చేయడానికి బయలుదేరి వారు ఒక దగ్గర దిగి వారి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండగా భయముతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, భయముతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఆ రెండవ నాయకుడైన దేవుడు ఏర్పరచుకున్న యెహోషువతో దేవుడు మాట్లాడి, యెహోషువ ధైర్యవంతుడే కానీ ఈ సమయంలో దేవుని ధైర్యం, దేవుని వాగ్దానపు మాట, దేవుని మాట అతనికి కావాలి గనుక, ఇశ్రాయేలు ప్రజలకు కావాలి గనుక దేవుడు యెహోషువతో మాట్లాడి ఇచ్చిన వాగ్దానం వచనంగా యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళకి ఇశ్రాయేళ్ల చేత సంహరింపబడిన వారినిగా నేను వారందరినీ అప్పగించదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చాను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా
దేవుడు యెహోషువని ఇశ్రాయేలులకు దేవుడు గొప్ప ధైర్యాన్ని అనుగ్రహించాడు, గొప్ప బలాన్ని దేవుడు అనుగ్రహించాడు, గొప్ప మానసిక ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తాం. దేవుడు ఒక షూరిటీ ఇచ్చాడు, దేవుడు ఒక భరోసా ఇచ్చాడు, దేవుడు ఒక ధైర్యాన్ని దయచేశాడు. ఈ వాగ్దాన మాట ద్వారా వారందరినీ దేవుడు బలపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. రేపు ఇదే సమయానికి నేను వారందరినీ మీ చేతికి అప్పగిస్తాను, నేను వారిని మీ చేతికి అప్పగించి గొప్ప విజయాన్ని కలుగు చేస్తానని దేవుడే సమయాన్ని నిర్ణయించి కూడా దేవుడే చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విషయం మనకి ఏం తెలియజేస్తుందంటే మన ఆశీర్వాదాలు ఎప్పుడు మనకు కలగాలో అది అంతా కూడా దేవుని చేతిలో ఉంది. మన విడుదల ఎప్పుడు కలగాలో దేవుని చేతిలో ఉంది. మనం ఎప్పుడు ఏ విధంగా దీవించబడి ముందుకు వెళ్ళాలో దేవుని చేతిలో ఉందనే విషయం మనకు తెలియజేయబడుతూ ఉంది. దేవుడు అంటున్నాడు రేపు ఈ సమయానికి అని. దేవుడే సమయాన్ని కూడా ఆయన నిర్ణయించి ఆ సమయంలో నేను మీకు విజయాన్ని అనుగ్రహిస్తాను, రేపు ఈ సమయానికి నేను వారందరినీ మీ చేతికి అప్పగిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు వాగ్దానపు మాట అనుగ్రహించాడో, ఎప్పుడైతే దేవుడు తన వాగ్దానపు మాట ద్వారా మాట్లాడి ఉన్నాడో, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట ద్వారా ధైర్యం పొందుకొని బయలుదేరి యుద్ధము చేసి ఘన విజయాన్ని దేవుని ద్వారా పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా అయితే మీరు విజయం పొందుకుంటారు అని దేవుడు చెప్పి ఉన్నాడో అదే రీతిగా వారు విజయం సాధించినట్లు మనం చూస్తాం. ఎలా అయితే యుద్ధంలో మీరు ఘన విజయాన్ని చూస్తారని దేవుడు చెప్పారో అదే రీతిగా వారు విజయాన్ని చూసినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా అయితే విజయం కలుగుతుందని దేవుడు అన్నారో అదే రీతిగా యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని శత్రువులపై పొందుకున్నారు. ఎందుకంటే దేవుని వాగ్దానపు మాటని వారు నమ్మారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానపు మాటను నమ్మి ఇసుక రేణువులంత విస్తారమైన సైన్యాన్ని దేవుని సహాయం ద్వారా, దేవుని మాటను నమ్ముట ద్వారా వారు ఘన విజయాన్ని, గొప్ప విజయాన్ని వారు చూసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానపు మాట ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతోని దేవుడు ఉండి ఏ విధంగా అయితే గొప్ప కార్యాన్ని జరిగించి ఘన విజయాన్ని అనుగ్రహించాడో అదే దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఎంత కఠినతరమైన కష్టతరమైన పరిస్థితి ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు ఇసుక రేణువులంత విస్తారమైన సైన్యం ఎదురైంది. ఈ రోజున మీ జీవితాల్లో కఠినతరమైన కఠినతరమైన పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారేమో, ఆర్థికంగా కఠినతరమైన పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారేమో, మీ మీద బోల్డ్ భారాలు నిండి ఉన్నాయేమో, ఎటువంటి క్లిష్టతరమైన కఠినతరమైన పరిస్థితి అయినా చాలామంది స్టూడెంట్స్ వారి జీవితాల్లో వారి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని కఠినతరమైన ఎగ్జామ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని గురించి ఎంతో ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటారు. కఠినతరమైన ఎగ్జామ్, నేను పాస్ అవుతానో లేదో, నేను ఎలా స్కోర్ చేస్తానని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే దేవుడి వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది యవనస్తులు ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు. ఎటువంటి ప్రశ్నలు వారు అడుగుతారో, ఎటువంటి కఠినతరమైన ప్రశ్నలు అడుగుతారో అని భయపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఎటువంటి ప్రశ్నలు వస్తాయో, ఎటువంటి కఠినతరమైన ప్రశ్నలు వస్తాయో భయపడుతూ ఉంటారు. ఆనాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఇసుక రేణువులంత విస్తారమైన సైన్యం ఎదురైనా దేవుని వాగ్దానం మాటను వారు నమ్మి వారు ముందుకు వచ్చినప్పుడు దేవుడు ఘన విజయాన్ని అనుగ్రహించిన రీతిగా ఈ రోజున దేవుడి వాగ్దానం మాట ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నారు. మీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా దేవుని మాటను నమ్మి మీరు ప్రార్థించి అడుగు వేస్తే ఘన విజయాన్ని దేవుడు కలుగు చేస్తానంటున్నాడు, గొప్ప విజయాన్ని ఇస్తానంటున్నాడు. మీ ముందు శత్రువు ఎటువంటి పరిస్థితి కలుగు చేసినా, ఎటువంటి పెద్ద సమస్యను మీ కళ్ళ ముందు పెట్టినా మీరు దేవుని మాటను నమ్మితే దేవుడు ఘన విజయాన్ని మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆనాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో ఘన విజయం మీదే అని దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ముందు ఎంత పరిస్థితి, ఎటువంటి కఠినతరమైన పరిస్థితి, కఠినతరమైన సమస్య ఉన్నా విజయం మీదే. ఎందుకంటే విజయం ఇచ్చే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక మీరు వాగ్దానాన్ని నమ్మితే, ఈ వాగ్దానపు మాటను విశ్వసిస్తే, ఈ వాగ్దానపు మాటను పట్టుకొని ప్రార్థిస్తే ఘన విజయం మీదే అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ రీతిగా అయినా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఒక జాబ్ ప్రయత్నాల్లో కావచ్చు, ఎగ్జామ్స్లో కావచ్చు, తలపెట్టే కార్యాల్లో కావచ్చు, చాలామంది సేవకులు, స్వార్థికులు ఇతరులను రక్షించే ఆ క్రమంలో కావచ్చు, అదేవిధంగా ప్రతి ప్రయత్నంలో దేవుడు అంటున్నాడు మీరు వాగ్దానపు మాటను నమ్మితే, దాన్ని పట్టుకొని ప్రార్థిస్తే ఘన విజయం మీదే, ఘన విజయాన్ని నేను అనుగ్రహిస్తానని
దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు గరికి ఈ వాగ్దాన మాటను మనం విశ్వసించి మనం ప్రార్థిద్దాం. ఘన విజయాలను గురించే గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, ఘనమైన కార్యములు చేసే ఉన్నతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనుక మనం ఆయన మాటను నమ్మి ఆయన ద్వారా ఘన విజయాలు పొందుకుందుముగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ద్వారా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాకు ధైర్యాన్ని, బలాన్ని అనుగ్రహించారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా. నాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మీరుండి ఘన విజయాన్ని కలుగు చేస్తున్న గొప్ప దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా వీక్షించిన ప్రియులందరితో మీరు మాట్లాడారు. అందరూ బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వారి జీవితాలు ఎటువంటి దేవ ఎంత పెద్ద సమస్య వారి ముందు ఉన్నా నీ మాటను నమ్మితే ఘన విజయాన్ని కలుగు చేస్తారని వాగ్దానం ఇచ్చిన దేవ వారి జీవితాల్లో నీ ఆత్మకార్యాలు జరిగించండి దేవ. చాలామంది దేవా మరి ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు వారి ప్రిపరేషన్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎటువంటి కఠినతరమైన ప్రశ్నలు ఎగ్జామ్స్లో ఎదురైనా దేవా నీ మాటను నమ్మి నీ దగ్గర మొరపెట్టి ప్రార్థించి దేవ అద్భుతంగా రాయగలిగిన అటువంటి జ్ఞానాన్ని వారికి అనుగురించి నడిపించి ఘన విజయాలను వారు రాసిన ఎగ్జామ్స్లో మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అనేక మంది యవనస్తులు వారు రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. వారి విషయంలో మేలు చేయండి, వారి గురించి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. రిజల్ట్స్ విషయంలో అద్భుత నీ సహాయాన్ని అనుగురించి గొప్పగా ఘనముగా వారి విశ్వాసాన్ని మీరు ఘనపరచమని వేడుకుంటున్నాం దేవా. ఇంకను తండ్రి మా ప్రియులు ఎటువంటి కార్యాలు, ఎటువంటి ప్రయత్నాలు వారు తలపెడుతున్నారో వాటి విషయాల్లో ఘన విజయాలు కలుగు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానపు మాటను వీక్షించిన ప్రతి ఒక్కరు విశ్వసించి నీ ద్వారా ఘన విజయాలు చూచినట్లు మీరు సహాయం చేయమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా కేవలం నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.